దీప్తి అని లత అని ఆంటీ నేను ఏడో పలుకుతాను చెప్పలేదు ఆంటీ. కదా క్వనత్ కాంచీదామ వర్ణత్ కాంచీదామ క్వనత్ కాంచీదామ అక్కడ కామ క్వణత్ కాంచి అక్కడ ఆ సంధిని విడదీయలేమనుకుంటే సున్నా పెట్టుకొని చీ పెట్టుకుంటే మనం తేలిగ్గా చదవగలుగుతాం. క్వణత్ కాంచీదామ క్వనత్ కాంచీదామ కరికలభకుంభస్తననత కరికలభకుంభస్తననతా కరికలభకుంభస్తననత కరికలభకుంభస్తననతా క్వణత్ కాంచీదామ క్వనత్ కాంచీదామ కరికలభకుంభస్తననత కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే కామ ఇక్కడ అక్కడ ఏమన్నా అక్షరాలు తేడా ఉంటే పరీక్షీణా మధ్యే పరీక్షీణా మధ్యే పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా పరిణత శరశ్చంద్రవదనా పరీక్షీణా మధ్యే పరిణత శరస్ క్వణత్ కాంచీదామ కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా పరిణత శరశ్చంద్రవదనా పరిణత శరశ్చంద్రవదనా పరిణత శరశ్చంద్రవదనా పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం కామ ధనుర్బాణాన్ పాశం ధనుర్బాణాన్ పాశం ధనుర్బాణాన్ పాశం ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా శృణిమపి దధానా శృణిమపి దధానా శృణిమపి దధానా కరతలైః కరతలైః అక్కడ రెండు చుక్కలు ఉన్నాయంటే హీ అని పలకాలి. మనం మర్చిపోతాం అనుకుంటే హీ అని రాసుకోండి. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాంనః పురస్తాదాస్తాంనః అక్కడ విసర్గం ఉంది కదా, దాని కాడ కామా పెట్టుకోవాలి. హా అని పెట్టుకుంటే మీకు తేలిక మార్గం అన్నమాట. పురస్తాదాస్తాంనః పురస్తాదాస్తాంనః పురమధితుః పురమదితుః అక్కడ కామ ఆ హా ఉంది కదా, ఆ పెట్టుకోవాలి. విసర్గం పెట్టాం కాబట్టి ఆహో పురుషికా ఆహో
పురుషికా పురస్తాదాస్తాం నః పురస్తాదాస్తాం నః పురమధితుః పురమదితుః ఆహో పురుషికా ఆహో పురుషికా. అట్లా మొత్తం చదువుతాను, నువ్వు చదువమ్మా. కొంచెం యాక్టివ్ గా చదువు. ఓకే మేడం. కాఫీ తాగలేదా? అలవాట్లేదా ఆంటీ? కాంచీదామా కరికల కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం తృణిమపి దధానా करतलैः पुरस्तादास्तां नः पुरमधितुः आहो पुरुषिका. పలుకమ్మ. ఒక లైన్ మొత్తం చదివేస్తావా? కాంచి చదువుతాను. కాంచీదామా కాంచీదామా కరికలభకుంభస్తననత కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితుః ఆహో పురుషికా. ఇంకొకసారి ఎవరైనా చదువుతారా ఈ శ్లోకాన్ని? అంటే ఇంకొకసారి చదువుతాను ఆంటీ నేను. కాంచీదామా కాంచీదామా కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితుః ఆహో పురుషికా. ఓకే ఓకేనా ఆంటీ? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ శ్లోకాన్ని మననం చేసినందువలనట శత్రు జయము లభిస్తుంది. శత్రు భయం తొలగిపోయి శత్రు జయం లభిస్తుందట. అయితే దీంట్లో శంకర భగవత్పాదుల వారు దీనివల్ల ఈ శ్లోకాన్ని చదువుతున్న దేవి స్వరూపాన్ని వర్ణన చేశారు. దేవి స్వరూపాన్ని వర్ణించి తర్వాత దాని గురించి వివరించుకుందాం. దేవి స్వరూపాన్ని ఏ విధంగా వర్ణించారంటే, అమ్మా నీవు ధరించిన చిరు గజ్జల మొల నూలు చిరు సవ్వడి చేయుచుండును. మొల నూలు చిరు సవ్వడి చేయుచుండును. నీవు ధరించిన చిరు గజ్జల మొల నూలు చిరు సవ్వడి చేయుచుండును. చిరు సవ్వడి చేస్తుందట ఆమె ధరించిన చిరు గజ్జల మొలనూలు. అంటే మొలకి అంటారు కదా, గజ్జెలు ధరించి ఉంటుందట అమ్మవారు. అది చిరు సవ్వడి చేస్తుందట. ఆ సవ్వడిని మనము భావించుకోండి, ఆ అమ్మవారి రూపంలోకి వెళ్ళిపోదాం.
నీవు స్తనభారమున కొంత వంగియుందువు, నీ నడుము సన్నమై ఉండును, నీ మొగము శరత్కాల పూర్ణ చంద్రబింబము సమానము. శరత్కాల పూర్ణబింబం అంటే పూర్ణచంద్రుడు, పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా వెలుగుతుంటాడో నీ ముఖము కూడా ఆ శరత్కాల పూర్ణ చంద్రబింబంతో సమానము తల్లి. నీ హస్తముల యందు ధనువు, బాణములు, పాశము, అంకుశము ధరించిందువు. ఇట్టి నీవు రూపము త్రిపురాంతకుడగు పరమశివుని అహంకార స్వరూపుడైన ఆహో పురుషికవు. జగన్మాత దయయుంచి అట్టి నీ రూపమున మాకు దర్శనము అనుగ్రహించుము తల్లి, అనుగ్రహింపుము. అట్టి రూపమును అన్నీ ధరించి ఉంటావు, అంకుశము, పాశము అన్నీ ధరించి ఉంటావు. అట్టి రూపాన్ని మాకు భావన కలిగించి మాలో దర్శన భాగ్యాన్ని కలిగించు తల్లి అని ఈ శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు. అయితే ఈ శ్లోకాన్ని పునశ్చరణ చేసుకున్నందువలన శత్రుజయం కలుగుతుందట. శత్రు భయము తొలగిపోయి శత్రు జయం కలుగుతుంది. అది ఎవరికి లభిస్తుంది? దేవి ఉపాసకులు సాధన చేసిన వారికి, దేవినే ఉపాసించే వాళ్ళు ఉంటారు. ఆ సాధన చేసే వాళ్ళకి శత్రు భయము తొలగిపోయి శత్రు జయము కలుగుతుందట. అయితే దేన్నైనా సాధించుకోవాలి అంటే ముందు శ్రద్ధ ఉండాలి. మనకు ఏ పని మీదైనా శ్రద్ధ ఉంటేనే దాన్ని సాధించుకోగలుగుతాం, అంతే కదా. ఆ శ్రద్ధ లేనిది ఏ పని చేయలేము. అది దేవి ఉపాసన చేస్తారు. శత్రువులంటే ఎవరో కాదు, మనకు శత్రువులైన మన ఎదుటగా ఉండి మనల్ని వారు, మనల్ని చెడు తలిచేవారు, మనల్ని చెడు భావనతో పలకరించేవాళ్ళు, అలాంటి వాళ్ళు కాకుండా భగవత్పాదుల వారు ఏం చెప్పారంటే, మనలోని కామ, క్రోధ, లోభ, మదమాత్సరములని 6 అరిషడ్వర్గము అనే శత్రువులు ఉన్నారు కదా. మొదటి రోజు కూడా మనం చెప్పుకున్నాము. 6 శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనే అరిషడ్వర్గాలు. ఇవన్నీ వీటిలోని అన్ని వారు ఇవే అన్నమాట మనలో ఉన్నవి. వీటిని తొలగించి మనలోని సర్వ భావన, చెడు కర్మలకు మూలమైన ఈ 6 శత్రువులను ఒక్కొక్కటిగా అమ్మవారి పూజ, నామజపం, శ్లోక పునశ్చరణలతో జయించగలిగితే ఇక ప్రపంచంలో శత్రువులు అనేవారు మనకు ఉండరు అనేదే దీని భావం. ఈ అరిషడ్వర్గములు అనే దానిని మనము జయించగలిగితే మనకు శత్రువులు అనేవారే ఉండరు. ఎప్పుడైతే ఈ కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని ఎప్పుడైతే జయించగలుగుతామో వారు అమ్మవారికి ప్రీతిపాత్రులు అవుతారు. అది ఎలా ఉండాలి? వాక్కు సత్యంగా ఉండాలి. ఎప్పుడు మంచిగా మాట్లాడుతూ పలికే మాట మంచిగా ఉండాలి. హృదయం ప్రేమతో నిండి ఉండాలి. నిరంతరం భగవద్ చింతనలో ఉండాలి. నిన్న కూడా మనం చెప్పుకున్నాంగా, భగవత్ చింతనతో మనం వండే ఆహార పదార్థాన్ని కూడా వండితే ఆ భావాలే వస్తాయి భుజించే వాళ్ళకి అని నిన్న కూడా చెప్పుకున్నాం కదా. అట్టి వారే పరమాత్మకు ప్రీతి పాత్రలు అవుతారట. ఇలాంటి వారిని కలి ప్రభావం అంటారు కదా. ఈ కలి ప్రభావం వల్ల మనకి చెడు జరుగుతుంది అని భయపడుతుంటాము. ఆ కలి కూడా ప్రభావం కూడా మనల్ని ఏమీ చేయలేదట. కాబట్టి ఎప్పుడు స్వచ్ఛంగా మాట్లాడడం, ఎదుట వారిని పలకరించేటప్పుడు ప్రేమతో పలకరించటం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం కదా. ఎప్పుడైతే మనం ప్రేమతో పలకరిస్తామో వారి నుంచి మరలా మనం ప్రేమను పొందగలుగుతాము. కాబట్టి ఎదుట వారిని ప్రేమతో పలకరించాలి, ప్రేమను పంచాలి, ప్రేమను పొందాలి.
ఎప్పుడు భగవత్ చింతనతో అట్టివారు భగవత్ చింతనతో ఉన్నవారు ఆ తల్లికి ప్రీతిపాత్రులవుతారట. దీని వలన మనం ఎన్నో సాధించుకోగలుగుతాము. మనము ముందు లోకంలో మంచివారిగా ప్రవర్తించి మంచివారుగా అనిపించుకుంటాము. అంతకన్నా మించింది మనకేం కావాలి? సద్బుద్ధి, సత్ప్రవణ, సచ్చింతనతో మనం జీవించగలిగితే మనకు అంతకు మించింది ఇంకేం కావాలి? ఆ తల్లి కృప లభిస్తుంది కదా! అంతకు మించింది మనకి ఇంకేం అక్కర్లేదమ్మా. ఆ తల్లి రూపాన్ని దర్శించే భాగ్యాన్ని శంకర భగవత్పాదుల వారు మనకి చిన్న చిన్న మాటలతో తేలిక తను చిన్న పిల్లవాడై అమ్మని దర్శించి ఆ భావనల్ని మనకి తెలియపరిచారు. మనము కూడా ఆ చిన్న బిడ్డలమై ఆ తల్లి ఒడిలోకి వెళ్ళి ఆ తల్లి మనల్ని లాలిస్తుందని భావించుకుంటూ దీంట్లో మనం లీనమయ్యామంటే తప్పకుండా ఆ తల్లి దర్శనం లభిస్తుంది. తల్లికి ప్రీతిపాత్రలం అవుతాము. ఓకే అమ్మా. అత్తయ్య నెక్స్ట్ ఇది నేను చెప్తాను, మీరు చెప్పండి, నేను పలుకుతాను. ఎవరమ్మా? రాధికాని. ఓకే అమ్మా, రాధిక. ఓకే, 8వ శ్లోకం. సుధా సింధోర్మధ్యే సుధా సింధోర్మధ్యే సుధా సింధోర్మధ్యే సుధా సింధోర్మధ్యే కామ అక్కడ సురపిట పివాటి పరికృతే సురవిటపి వాటి పరివృతే పరికృతే పరివృతే పరివృతే అనుందత్తయ్య. సుధా సింధోర్మధ్యే సుధా సింధోర్మధ్యే సురవిట పిపవాటి పరివృతే సురవిటిపి వాటి పరివృతే సురవిటపి సురవిటపి వాటి పరివృతే వాటి పరివృతే మణిద్వీపే నిపోప మణిద్వీపే నిపోప కామాగ్మ అక్కడ మణిద్వీపే నిపోప స్మాల్ బ్రేక్, సైలెంట్ స్మాల్ తీసుకోవాలన్నమాట. మణిద్వీపే నిపోప మణిద్వీపే నిపోప వనవతి 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 మణిద్వీపే నిపోప వనవతి మణిద్వీపే నిపోప వనవతి చింతామణి గృహే చింతామణి గృహే మణిద్వీపే నిపోప వనవతి చింతామణి గృహే మణిద్వీపే నిపోప వనవతి చింతామణి గృహే 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 మణిద్వీపే నిపోప వనవతి చింతామణి గృహే మణిద్వీపే నిపోప వనవతి చింతామణి గృహే. వనవతి దగ్గర కామ పెట్టుకున్నాం. మణిద్వీపే నిపోప వనవతి చింతామణి గృహే మణిద్వీపే నిపోప వనవతి చింతామణి గృహే
పోప అనే దగ్గర అంతసేపు ఆపకుండా స్మాల్ బ్రేక్ అన్నమాట. స్మాల్ ఆ, షార్ప్ మణి చెప్పు. చెప్పండి. మణి ద్వీపే నీపోప వనవతి చింతామణి గృహే శివాకారే మంచి శివాకారే మంచి శివాకారే మంచి శివాకారే మంచి మంచి మంచే అక్కడ మంచి అని చదవగలిగితే ఓకే, మనకి సంధి ఉన్నది అక్కడ. సున్నా పెట్టుకొని పెట్టుకోవచ్చు. శివ అక్కడ కామా కూడా. శివాకారే మంచి శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయా పరమ శివ పర్యంక నిలయా డౌన్ చేయాలమ్మా. శివాకారే మంచి ఒకే లైన్. శివాకారే మంచి శివాకారే మంచే పరమ పరమ శివ పర్యంక నిలయా పరమ శివ పర్యంక నిలయా శివాకారే మంచి పరమ శివ పర్యంక నిలయా శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః భజంతి త్వాం ధన్యాః. అక్కడ కామా అమ్మ, హా విసర్గ కాబట్టి హా స్పష్టంగా పలకాలి. భజంతి త్వాం ధన్యాః భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం కతిచన చిదానంద లహరీం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం కతిచన చిదానంద లహరీం కతిచన చిదానంద లహరీం. నేను మొత్తం చదువుతాను, మళ్ళా నెక్స్ట్ మొత్తం. అలాగే. సింధు నది సురవిటపి వాటి పరివృతి మణిద్వీపిని పోప వనవతి చింతామణి గృహే శివాకారే మంచి పరమ శివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం. సుధా సింధుర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోప వనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం. అమ్మా నువ్వు ఎప్పుడైతే వాటి పరిస్థితే అని పైకి అది ఆపడంలో తేడా వచ్చింది, అందువల్ల నీకు
తర్వాత లైన్లు కూడా ట్యూన్ తప్పింది. ఆ, ఇంకొక పాడతాను విను. ఆ. సింధుర్నసి సురవిటపి వాటి పరివృత్తి పైకే ఆ. మణిద్వీపే నీపోపతి చింతామణి గృహే ఆకారే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం గతి నందలహరి. అమ్మ మ్యూట్ లో ఉండాలి. మధ్యలో ఎవరో మ్యూట్ లో పెట్టలేదు అత్తయ్య, అందుకని ఇప్పుడు పెట్టారు. చేసుకోండి, మ్యూట్ చేసుకుంటే పాడే వాళ్ళది చెప్పే వాళ్ళది క్లియర్ గా ఉంటది. సుధా సింధోర్మధ్యే సురభిటపి సుధా 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 సింధోర్మధ్యే అంతే. సుధా సింధోర్మధ్యే సురభిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోప వనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం. శివాకారే, మనము పలికించే దాంట్లో శివుడు రూప దర్శనం అవ్వాలి. శివాకారే మంచే పరమశివ చెప్పమ్మా. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం. ఓకే అమ్మ, కొంచెం స్మాల్ మిస్టేక్స్ ఉన్నాయి, మీకు పారాయణం చేసుకునే కొంది కరెక్ట్ అవుతారు. ఓకే అమ్మా. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరికృతి. ఈ శ్లోకంలో చింతామణి అమ్మవారి నివాసం గురించి చెప్పారట. మనకి అమ్మవారి నివాసము ఎలా ఉంటుందో వివరించి చెప్పారు. శంకర భగవత్పాదుల వారు ఆ తల్లి సాక్షాత్కారాన్ని సంపూర్ణంగా పొంది మానవులందరిపై గల అపార దయతో తాను దర్శించిన జగన్మాత దివ్య మంగళ స్వరూపాన్ని మనమందరి చేత దర్శింప చేసే ప్రయత్నం చేశారు. ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, ముందు శ్లోకం ఏంటది, కొణత్ కాంచీధామాలో ఆ తల్లి యొక్క వర్ణన రూపాన్ని వర్ణించి చెప్పారు కదా. ఆ రూపంతో దాని ద్వారా మనకి సాక్షాత్కారం అయ్యేటట్టు శంకర భగవత్పాదులు ప్రయత్నం చేశారు. మన అందరి చేత ఆ దర్శనం చేసుకునే భాగ్యానికి ఆయన దర్శన భాగ్యాన్ని పొందారు. మనము కూడా దర్శనం చేసుకోవాలంటే అర్హత పొందాలట. ఆ అర్హతతో మనము సాధించాలి. అది కొంతమంది మాత్రమే ఆ తల్లిని సేవింపగలుగుతారు, సాధించగలుగుతారు. అయితే దీనివల్ల మనము దాన్ని సాధించాలి అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధిస్తాడు చూడండి. శ్రద్ధగా ఉంటేనే జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఏ పని చేసినా శ్రద్ధ ఉండాలి. ఈ లోకంలో ఏ పని చేసినా శ్రద్ధ ఉండాలి. ఎంతో మంది కాసేపు ధ్యానము, జపము, నామస్మరణ చేయమంటే కొంతమంది, అందరి సంగతి కాదమ్మా,
కొంతమంది చేస్తారు కానీ కొంతమంది నాకు టైం లేదు అంటారు, నాకు సమయం లేదు అంటారు. మనము గంటలు గంటలు కూర్చొని టీవీ చూస్తాము, పక్క వారితో అక్కర్లేని కబుర్లు చెప్పుకుంటాము, మనం పిచ్చి పిచ్చి మాటలతో ఆలోచనలు పెట్టుకుంటాం కానీ జపానికి, ధ్యానానికి, నామస్మరణకి సమయాన్ని ఎప్పుడైతే కేటాయిస్తామో అమ్మకి పాత్రలం అవ్వగలుగుతాం. ఎప్పుడు మనము ఎవరితో మాట్లాడుతున్నా మనలో నామస్మరణ జరుగుతూ ఉండాలి. మనం ఏ పని చేసినా నామస్మరణ చేసుకుంటుండాలి. కాసేపు, రోజుకు కాసేపైనా ధ్యాన స్థితిలో ఉండాలి. ఇప్పుడు ధ్యాన స్థితిలోకి ఇప్పుడు అమ్మవారి రూపాన్ని బాహ్యంగా మనకి దర్శింపచేశారు మనకి శంకర భగవత్పాదుల వారు. ఎప్పుడైతే మనము ఆ రూపాన్ని తలుచుకుంటూ ధ్యాన స్థితిలో కూర్చున్నామో, మనము ఈ ముందు శ్లోకం ద్వారా కొణత్ కాంచీదామ, ఆ శ్లోకం ద్వారా అమ్మ రూప దర్శనాన్ని భావించిన ఆ భాగ్యము మనకి ధ్యాన స్థితిలో అంతర్ముఖంగా పొందగలుగుతాం. అంతర్ముఖ సాధన. ఇప్పుడు బాహ్యంగా ఇప్పుడు మనం అమ్మవారిని రూపంతో మనం చూస్తున్నాము, ఆకారంతో చూస్తున్నాము. కానీ అంతర్ముఖంలో, హృదయంలో దర్శనం చేసుకోవాలంటే అంతర్ముఖ సాధన ఉంటేనే ఆ అమ్మవారిని దర్శించుకోగలుగుతాం. ఆ అంతర్ముఖ సాధన అంటే ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితిలోనే అమ్మవారిని దర్శించుకోగలుగుతాం కదా. ఇప్పుడు మనం ఎన్నో విషయాల మీద మనం పెట్టిన ధ్యాసని ఆ భగవంతుడు పనుల మీద శ్రద్ధని గనక మనం ఉంచగలిగితే, మనం దైవ చిత్తతో ఆత్మారాముని స్మరించి చూడండి, ఆ తల్లి దర్శనం తప్పకుండా లభిస్తుంది అని ఆ శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో మనకి వివరించారమ్మా. ఈ కేవలం ఆధ్యాత్మికంగానే కాక శారీరకంగా కూడా భవరోగానికి దివ్య ఔషధంగా ఈ శ్లోకాన్ని సౌందర్య మనకి అందించారట స్వామి. శారీరకంగా కూడా మన ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయనుకో, ఎప్పుడు మనం వేరే వేరే ఆలోచిస్తూ ఉన్నామనుకో, మనకు అన్ని రకాలు ఆవహిస్తాయి, అన్ని వ్యాధులు ఆవహిస్తుంటాయి. మనం అనేక రకాల ఆలోచనలతో మనం చాలా తప్పులు చేస్తుంటాము. ఇవన్నీ కాకుండా దివ్య ఔషధంగా ఆ నామాన్ని స్మరించుకుంటూ, ఆ రూపాన్ని స్మరించుకుంటే ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని మనకి శంకర భగవత్పాదుల వారు చెప్పారట. మన భారతీయ సంస్కృతి అందరికన్నా ఆధ్యాత్మిక దేశం మన భారతదేశమే కదా. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మాట గుర్తుకొచ్చాడు, నాకు ఒక చిన్న కథ, ఒక చిన్న మ్యాటర్ గుర్తుకొచ్చింది, దాన్ని మీ ముందు ఉంచుతాను. మనకి వివేకానందుడు స్వామి వివేకానందుడి గురించి అందరికీ తెలిసిందే. ఆయన పరమ గురువు. ఆయనట ఒకసారి అమెరికా పర్యటనకి వెళ్ళారట. ఆ పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక అమెరికా స్త్రీ ఈ స్వామి యొక్క దివ్యత్వము, ఈ స్వామిలో ఉన్న స్థితి, స్వామిలో ఉన్న ప్రకాశము అన్నీ చూసి ఆమె చాలా ఆనందపడిపోయి స్వామి దగ్గరకు వచ్చి అన్నదట, వివేకానంద స్వామి దగ్గరకు వచ్చి, స్వామి నేను మిమ్మల్ని వివాహం ఆడాలని ఉంది అని అన్నదట. అప్పుడు అది వివేకానందుడు ఏమన్నారంటే, మీకు ఆ కోరిక ఎందుకు కలిగిందమ్మా అన్నారట. అంటే మీ దివ్య తేజస్సు నన్ను ఆకర్షించిందండి, మిమ్మల్ని నేను వివాహం చేసుకొని నేను మీలాంటి పుత్రునికి జన్మనివ్వాలని ఉన్నది అని కోరికని వెల్లడించిందట. అప్పుడు స్వామి అన్నారట, అమ్మా నీ కోరిక తీరాలంటే నన్ను దత్తత తీసుకొని నేనే నీకు కుమారుణ్ణి అవుతాను. ఆ సాంప్రదాయం చూసారా, మన భారతీయ సాంప్రదాయం ఎలా ఉంటుందో. నేనే నీకు కుమారుణ్ణి అవుతానమ్మా, నన్ను నీ పుత్రుడిగా స్వీకరించు, నీ కోరిక తీరుతుంది అని చెప్పారట. అప్పుడు ఆ స్త్రీ తల వంచుకొని పక్కకి వెళ్ళిపోయిందట. మన భారతీయ సంస్కృతిని, మనల్ని మనం గౌరవించుకోవాలి, మన భారతీయ సంస్కృతిని గౌరవించాలి, మనల్ని మనము
ఆనందపరుచుకోవాలంటే ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నప్పుడు అన్ని విధాలా మనలో ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు ఆ దేవి కృపకు పాత్రలవుదాము. నాకేదో ఈ సమయంలో అది గుర్తుకొచ్చింది, చెప్పాలనిపించింది, చెప్పాను. ఆ తల్లి అనుజ్ఞే అనుకుంటా, నాదేం లేదు. ఆ తల్లి ఏం చెప్పిస్తుందో, ఆ గురువులు ఏం చెప్పిస్తారో అది పలుకుతున్నానంతే. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే తప్పులు వదిలేయండి, మంచిని స్వీకరించండి. ఓకే. ఓకే ఓకే. అందరం శ్రీమాత్రే నమః. అందరికి శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మేడం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా బాగా చెప్తున్నారండి మీరు. అసలు నేను పాడగలుగుతానా నాకు డౌట్ వస్తుంది. గారు మీరు కూడా వచ్చారా, ఉన్నారా లైన్ లో? నేను మొదటి నుంచి విన్నానండి. అవునా, బాగుందంటారా మ్యాటర్? అమ్మో, మీరు చాలా పరిజ్ఞానవంతులు. మీ ముందు మీరు జాయిన్ అయ్యో అదేం లేదండి. ఇప్పుడు మీరు చదివిన 8వ శ్లోకం మొత్తము మణిద్వీప వర్ణనతో ఉంది. అవును, అంటే సుధాసాగర మధ్యంలో అన్ని 18 ఆవరణలు ఉంటాయి. ఆ ఆవరణలో మణిద్వీపంలో నీపోప వనం అంటే కదంబ కుసుమాలు. ఇప్పుడు అందరూ పెడతారు చూడండి, కడిమి పువ్వులు అంటారు కదా. అందులో చింతామణి గృహంలో శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం. అంటే పంచకృత్యములు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం అనే పంచకృత్యములు నిర్వహించడానికని పంచ బ్రహ్మలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివ 4 కోళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వర. చింతామణి రూపం లేదండి, అమ్మవారు కూర్చునే ఆసనముకి 4 కోళ్ళు ఉంటాయి కదా. ఆ కోళ్ళు బ్రహ్మ విష్ణు ఈశ్వర మహేశ్వర, వీళ్ళు 4 కోళ్ళు. సదాశివుడు మంచము, అది బల్ల, దానిపైన శివుడి ఒళ్ళో అమ్మవారు కూర్చుని ఉంటారు. శివుని పరమశివ పర్యంక నిలయం. పర్యంకం అంటే తొడ. అది 16 ఏళ్ల వయసు ఉంటుంది శివుడికి కూడా అక్కడ. అది ఇంకా మిగిలినంతా మీరు చెప్పారు. భజంతి త్వాం ధన్యాః కర్చన చిదానందల హరీం. ఇక్కడ లహరీం అన్నప్పుడు ఒక బీజాక్షరం వస్తుందండి, అది నేను చెప్పకూడదు. లహరీం అన్నప్పుడు అది బీజాక్షరం ఆ పదంలోనే వచ్చేస్తుంది. అది చదివితే ఆ బీజాక్షరం జపించిన పదం వస్తుంది. అవును, ఆ బీజాక్షరం ఏంటో లహరే బీజాక్షరాలు కదండి. బీజాక్షరాలతో నిండి ఉంది కదా సౌందర్య లహరి బీజాక్షరాలు. ఎన్నో బీజాక్షరాలు దీంట్లో నింపి మనకి తేలికగా అందించేటట్టు చేశారు. కానీ లాస్ట్ పదంలో బీజాక్షరం మీరు పట్టుకోవచ్చు కొద్దిగా, అంటే చెప్పకూడదు. లహరీం లహరీం చూడండి, అక్కడ ఒక బీజాక్షరం వస్తుంది. సో చాలా, అంటే నాకు భావం తెలుస్తుంది కానీ నాకు పాడడం నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా. అమ్మవారి స్మరణతో ఉన్నప్పుడు తప్పకుండా అన్ని లభిస్తాయండి అమ్మవారి అనుగ్రహంతో. అందరూ ఎలా ట్యూన్ పట్టుకోవడం అండి? అంటే చెప్పింది వినేనా, లేకపోతే దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ప్రతి శ్లోకానికి మారుతుందా, ఎట్లా? ప్రతి శ్లోకం మారుతుందండి. ప్రతి 5 శ్లోకాల తర్వాత ఆడియో పెడతాం గ్రూప్ లో. అది మీరు మీకు వచ్చారు. నాకు గ్రూప్ లేను అనుకుంటా, నేను నన్ను యాడ్ చేయండి. యాడ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అండి ఇది. ఎందుకంటే మా ఇంట్లో శ్రీ విద్యా సంప్రదాయం ఉంది. మా తాతగారు శ్రీ విద్య ఉపాసకులు. ఆయన కాలం చేసి కూడా ఒక 40 years అయింది. కానీ నాకు కొద్దిగా ఈ సంప్రదాయం చాలా ఇష్టం. అంటే ఇది అర్థమవుతుంది. నాకు వచ్చిన జ్ఞానాన్ని అయ్యో మీరు అలా అనకూడదండి. మీరు ఎంత చక్కగా పాడుతున్నారు. ఇప్పుడు మీరు పాడడం వల్ల ఏమైపోతుందంటే ఇక్కడ అంటారు పాటలో కూడా నాదమయి. ఇప్పుడు మీకు నాదమయి నామం ఉంది కదా లలితా సహస్రనామాల్లో, నాదస్వరూప. సో ఈ రాగము కూడా అమ్మవారి తత్వమేనండి. అవును, అది తక్కువ అసలు ఏది కాదండి. అమ్మో, మీరు ఇంత చక్కగా పాడుతున్నారు.
నేను ఏ జన్మలో చేసుకున్న సుకృతమో మీది, మీ దగ్గర నేర్చుకోవడానికి అమ్మవారే నన్ను, లక్ష్మి మీ పేరు కూడా లక్ష్మి, సో అమ్మవారు పంపించారు అలా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు ఆడియో మీ గ్రూప్ లో మీరు లింక్ పంపిస్తాను, ఆ గ్రూప్ లో రిక్వెస్ట్ పెడితే జాయిన్ చేస్తాము, మీకు దాంట్లో ఉన్న విషయాలన్నీ తెలుస్తాయి. మీరు ఎక్కడండి? అబుదాబి కదా? అబుదాబి అండి, అబుదాబి. అబుదాబి అయితే నాకు, అవునండి, అయితే నాకు ఇక్కడ నారాయణ ఏమో ప్రాక్టీస్ క్లాస్ 3:30 నుంచి, ఇప్పుడు 3:30 ఉంది, కానీ వాళ్ళు 3 o'clock చేస్తే మరి నాకు క్లాస్ అటెండ్ అవ్వడం కష్టం అవుతుందేమో. ఇలా మీ క్లాస్ నేను మిస్ అవ్వదలుచుకోలేదు, ఎందుకంటే మీతో పాడుతున్నప్పుడు నాకు ట్యూన్ చేయగలుగుతున్నా, విడిగా చేస్తే రావట్లేదు. మేబీ కొద్ది రోజులు అయితే వస్తుందేమో. నాకు 3:30 వస్తుందండి మీకు. మీరు అలాగే ప్రయత్నం చేయండి, అందరు కూడా అలాగే ప్రయత్నం చేయండి. ఆడియో వింటే మీకు వస్తుంది తప్పకుండా. బట్ నాకు 3 o'clock క్లాస్ అయితే ఏం చేయాలో తెలియదు. అంటే వీళ్ళు ఇప్పుడు 3:30కి ఉంది నారాయణ క్లాస్ ఇక్కడ. సో చూద్దాం, వాళ్ళని అడుగుతాను. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత దీంట్లో జాయిన్ అవడానికి లేదు, అంటే 3:30 కాదు ఇప్పుడు, అంటే మా టైం 3:30, అంటే హాఫ్ అన్ అవర్ మిస్ అవుతుంది. ఓకే, ఎవరమ్మా? హలో పిన్ని, నేను పిన్ని, వాళ్ళు క్లాస్ మిస్ అవుతామని అంత ఫీల్ అవుతున్నారు కదా, ఆల్రెడీ లింక్ ఫార్వర్డ్ చేయి, వాట్సాప్ యూట్యూబ్ లింక్, మిస్ అవుకుండా వింటుంటారు. పిన్ని మీ టోన్ వినపడలేదా అంటే మీ వాయిస్ ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుందండి. అది మీరు నిన్నటిది పెట్టండి, ఈ రోజు పెడితే దూరం. అమెరికా వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారమ్మా, అమెరికా నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ఓకే అమ్మా, అందుబాటు అయ్యేట్లు చేద్దాము. ఓకే, శ్రీరామ్ ఫ్యామిలీలో ఈయనది యూట్యూబ్ లింక్ వస్తుంది, నీది దాంట్లో అయినా వినొచ్చు, ఆ టయానికి వినలేని వాళ్ళు. అట్లాగే ఓకే అమ్మా. చెప్పు వంశీ. మీనింగ్ బాగుందండి. మన భారతీయ సంప్రదాయం గురించి వివేకానందల్ గారు ఎలా చెప్పారు. నాకేదో అనుకోకుండా గుర్తుకొచ్చిందమ్మా. అదే మనకు అది కూడా ముఖ్యంగా, మన సాంప్రదాయం అంతే. నేను ఉంటానండి. అలాంటివన్నీ చెప్తుంటే ఇంకా బాగా వినాలనిపిస్తుంది పిన్ని. అలాంటివన్నీ చెప్తుంటే ఇంకా బాగా వినాలనిపిస్తుంది. సరే పిన్ని.